ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా శుభములు. ఈ దినం మీకు మధురమైన దినం, కృపా దినం, దేవుని యొక్క హస్తమును మీరు చూచే దినం. అంటే ఏమిటంటే ఆయన యొక్క క్రియలను అనుభవించేటువంటి దినమని నేను మిమ్మల్ని చూసి చెప్పుచున్నాను. ప్రభు దయాళుడు. అలాగైతే ఈ దినం ప్రభు ఏమి మాట్లాడాలనుకున్నాడంటే, నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం. ప్రతివానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. మొదటి శతాబ్దములో పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల ఆ 120 మీద కుమ్మరింపబడినప్పుడు వారు ఆత్మవశులై ప్రార్థించడము, ఆరాధించడము, ప్రకటించడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు, వారి ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యములు చేసి తన శక్తిని బయలుపరుచుకున్నాడు. అదే అభిషేకమే కదా మీరు పొందారు. లేదా ఒక్కొక్కరికి వ్యత్యాసమా? అభిషేకం లేదు, అభిషేకం ఒకటే. నాలో ఉన్న అభిషేకం, మీలో ఉన్న అభిషేకం, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడిన అభిషేకం ఒకటే. అలాగైతే ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రభు బిడ్డలారా, ఈ అభిషేకము ద్వారా ఆ రోజు అపోస్తలులు సూచక క్రియలు, మహత్కార్యములు యేసు నామములో చేశారు. అలాగైతే దీనిని గురించి మీరు ఆలోచించండి. ఆలోచించడం మాత్రమే కాదు, ప్రభువా నన్ను అభిషేకించింది నిజమైతే నా ప్రార్థనలకు జవాబు రావాలి. అలాగూ అద్భుతములను మీరు నిరీక్షించండి. ఆ రోజు యెహోషాపాతు చూడండి, యెహోషువ చూడండి, సూర్యుని ఆపుతున్నాడు. ఏలియా, నా మాట చేత ప్రభువా ఈ దేశంలో వర్షము, మంచు కురవకూడదంటున్నాడు. ప్రభు బిడ్డలారా, అదే ఏలియా ఆసక్తిగా ప్రార్థిస్తున్నాడు, మరలా వర్షం పడుతుంది. మీ కుటుంబంలో దరిద్రమా? ఇంటిలో దరిద్రపు ఆత్మ, ఆ దరిద్రపు ఆత్మను వెళ్ళగొడుతున్నాను. ఈ నెలలో అవసరతలు తీరబోతున్నాయి, నేను అద్భుతములు చూడబోతున్నానని పాజిటివ్గా చెప్పి ప్రార్థించండి. మీ ఆర్థికములో పెన్ను మార్పు. మీ ఇంటిలో రక్షింపబడకుండా ఉన్నారా? ప్రభువా నా భర్త, నా పిల్లలను రక్షింపబోతున్నారని చెప్పి ప్రార్థించండి. అద్భుతము జరుగుతుంది. ఎదుటివారి కొరకు మీరు ప్రార్థించండి. వారి జీవితంలో ఆశ్చర్యమైన తలుపులు తెరవబడతాయి. యేసు నామములో చెప్పుచున్నాను, ఈ అద్భుతములు, సూచక క్రియలు అన్ని అభిషేకములోనే దాగి ఉన్నాయి. వాటిని ప్రభువు మీకు ఇస్తాడు కదా. అందుకొరకు ప్రార్థించబోతున్నాను, మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు సాధారణ విశ్వాసిగా ఉండడం దేవుని చిత్తము కాదు. మీ ద్వారా దేవుడు మహిమగల కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు మాత్రమే కాదు, పగలంతా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆశ్చర్యముగా ప్రార్థించుదామా? మంచి తండ్రి, ఈ సత్య వాక్కులకై స్తోత్రాలు. అపోస్తలుల చేత అద్భుతముల సూచక క్రియలు జరగడం నిజమైతే ఇప్పుడు ఈ దినమునకు సంబంధించిన మాట అదే కదా. ఈ మాటలు వినే చెవులలో, తండ్రి నా జీవితమే అద్భుతముగా మారాలి, నా ప్రార్థన జీవితమే అద్భుతముగా మారాలి, మా జీవిత ప్రయాణమే అద్భుతముగా ఉండాలి, కుటుంబములో అద్భుతము జరగాలి. దేవా, వ్యాపారములో, పరిచర్యలో దేవుని యొక్క అద్భుత క్రియలు ఉండాలని ఆసక్తితో ప్రార్థిస్తున్నారయ్యా. మీ బిడ్డలకు అలాంటి కృపలను కొలత లేకుండా దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, ఆశీర్వదించిన ప్రభుకి స్తోత్రం. నేటి నుంచి ప్రార్థన జీవితంలో అద్భుతముగా మారబోతున్నందుకు స్తోత్రాలు. అందరినీ ఆశీర్వదించండి యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. ఎందుకు ప్రభువు ఈ మాటను చెప్పి ప్రార్థింపచేశాడంటే, రాబో దినాలలో మీరు దేశమునకు, సంఘమునకు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నారు. అదే సత్యం. సరే, తర్వాత ఏం చెప్పబోతున్నాను? ఎదుటి వారికి షేర్ చేయండి. అదొక పరిచర్య. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభువుకి స్తోత్రం. ఎప్పుడెప్పుడైతే క్లుప్త సందేశం చేరుతుందో నా కొరకు ప్రార్థించండి. కుటుంబము కొరకు, జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ కొరకు తప్పక ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425283 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.